మమతా బేగం ఎంత భయపడుతుందంటే ఈరోజు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కమిటీలన్నింటినీ రద్దు చేసేసింది. కోర్ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, క్రమశిక్షణ కమిటీలు అన్నింటినీ రద్దు చేసి పడేసింది. మాకు కొన్ని ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, వాటన్నింటినీ సరి చేసుకొని మళ్ళీ కమిటీలు ప్రకటిస్తానని చెప్పింది. ఎందుకంటే రితప్రద ఎమ్మెల్యే ఉన్నాడు కదా, తిరుగుబాటు ఎమ్మెల్యే, ఆయన్ని ఇప్పుడు అందరూ ఎన్నుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలందరినీ కూడగట్టేశాడు. దగ్గర 62 మంది వచ్చేసారు ఇప్పుడు ఇటువైపు. ఆవిడ దగ్గర మిగిలింది కేవలం ఇప్పుడు 10 మంది. 80 మందిలో 10 మందే ఉన్నారు, ఇంకో 10 మంది న్యూట్రల్గా ఉన్నారు, ఇంకొక 60 మంది ఏమొచ్చేసి ఇప్పుడు రితప్రద తిరుగుబాటు ఎమ్మెల్యేని ఏమొచ్చేసి శాసనసభ్యుడిగా ఎన్నుకుంటున్నారు. అలా గనక జరిగిందంటే టీఎంసీ పార్టీ ఇప్పుడు అతని చేతిలోకి వెళ్ళిపోద్ది. అందుకోసమని ఇప్పుడు ఈ కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసేసి మొత్తం పార్టీ అంతా తన చేతిలో పెట్టుకోవాలని చూస్తుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని చేసినా సరే శాసనసభ్యులందరూ కలిసి, అంటే ఎమ్మెల్యేలందరూ కలిసి అసెంబ్లీలో ఇతనే మా నాయకుడు, ఇతనికి మా ఓటు అని చెప్పారనుకోండి, అందులో 3 వంతులు 2 వంతులు అలా చెప్పారనుకోండి, రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ ప్రకారం ఆ పార్టీ వాళ్ళకే వెళ్తుంది. ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి చెందుతుంది పార్టీ. సో అప్పుడు మమతా బేగమే ఇంకొక పార్టీ పెట్టుకోవాలి, లేదా ఇటు మమతా టీఎంసీ అని పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసాం కదా శివసేన మహారాష్ట్రలో ఏ విధంగా చీలిపోయిందో అలాగే అలా కొన్ని రాష్ట్రాల్లో చీలిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మమతా బేగం యొక్క పరిస్థితి వచ్చింది. ఒక్క ఓటమితో కాదు, రాక్షస పరిపాలన వల్ల. కర్మ విడిచిపెట్టదు. ఇలాంటి వాళ్ళకి జరగాలి, ఇలాంటి గతే పట్టాలి. ఇంకా ఉన్నాయి, ఇంకా ఈ పాపాలు పండుతాయి. ఆవిడ పాపం పండింది కదా, ఇంకా అసలైనటువంటి శిక్షలు ఇంకా ముందు ఉన్నాయి.